జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్. 2001 నుంచి నేను ఈ పార్టీలో పనిచేస్తున్నా. 25 సంవత్సరాల తర్వాత కేటీఆర్ గారి ముందు మాట్లాడే అవకాశం నాకు మొదటిసారి దక్కింది. ఈ దక్కించిన అవకాశం మా ధర్మారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను బియ్యాల జనార్దన్ రావు గారు కీర్తిశేషులు వారి ఆలోచన మేరకు, వారి అభ్యర్థన మేరకు ఆ రోజు నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత నా హృదయం అంతా గులాబీమయం చేసుకున్నా. నేను ప్రైవేట్ స్కూల్ పెట్టినా, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు కూడా గులాబీ రంగు యూనిఫామ్ పెట్టి నేను ఈ పార్టీలో కొనసాగుతున్నా. ఇకపోతే మొదటిసారిగా కేటీఆర్ గారిని వారి పెళ్లి రోజు జయలక్ష్మి గార్డెన్ తిరుమలగిరిలో మొట్టమొదటిసారిగా వారు పెళ్లి చేసుకున్న రోజు మొదటిసారి వారిని చూడడం జరిగింది. ఆ రోజే అనుకున్నా, ఇలాంటి అందగాడు, ఇలాంటి చాకచక్యం ఉన్న వ్యక్తి యూత్కు ఐకాన్ అయితే ఎంత బాగుంటుందో అని ఆ రోజు నేను భావించుకోవడం జరిగింది. కానీ తర్వాత వారు ఎప్పుడైతే మన పార్టీలో మరి పూర్తి స్థాయిలో పనిచేయడానికి నిర్ణయించుకున్నారో ఆ రోజు నా సంతోషానికి అవధులు కూడా లేవు. అయితే మరి కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురాదలుచుకున్నా. మరి అన్నిలా భావించకుండా మరి పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా మన పార్టీలో మనం గవర్నమెంట్కి వచ్చిన తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత విపరీతమైన రిక్రూట్మెంట్ జరిగింది కానీ రిఫైన్మెంట్ జరగలే. దాంతో ఏమైంది, మనం అధికారం కోల్పోయిన తర్వాత రిటైన్మెంట్ అనేది తగ్గిపోయింది. మొత్తం రిటైన్మెంట్ అనేది లేకుండా వేరే పక్క పార్టీలకు వెళ్ళడం జరిగింది. దయచేసి మరి మీరు ఒక యూత్ ఐకాన్గా యూత్ కనెక్టివిటీ ఇంకా పెంచాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా మనవి చేస్తూ, రిక్రూట్మెంట్తో పాటు కార్యకర్తల రిఫైన్మెంట్ గురించి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. నాకు ఒక్కటే నిమిషం టైం ఇచ్చారు కాబట్టి ఎక్కువసేపు మాట్లాడలే, కానీ మన కేసీఆర్ గురించి కూడా చివరికి ఒక్క మాట మాట్లాడి నేను ముగిస్తాను. తెలంగాణ సమాజం గురించి అనేక పార్టీలు అనేక ప్రయోగాలు చేసినాయి, కానీ సక్సెస్ అయిన వాడు ఒక్క కేసీఆర్ మాత్రమే. నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. సముద్రంలో ఒక్కసారి షిప్ లంగర్ వేసి చాలా రోజులు అయింది. ఆ లంగర్ వేసిన తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ అది ఆ షిప్ స్టార్ట్ అవుతలేదు. చాలామంది మెకానిక్లు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మెకానిక్లు అందరిని పిలిపించి బాగు చేయడానికి ప్రయత్నం చేస్తే అది కాలేదు. కానీ అందులో ఉన్న వర్కర్లలో మన సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు, మన ధర్మారెడ్డి లాంటి వాళ్ళు ఒక సలహా ఇచ్చిండ్రు. మీరు అంతా తిప్పడబడతాను, కానీ మా ఊళ్ళే ఆయిల్ ఇంజన్ తయారు చేసే మెకానిక్ ఉన్నాడు ఒక ఆయన పెద్ద మనిషే, కానీ ఆయన ఒక్కసారి పిలుద్దామంటే ఆయన పెద్ద మేధావుల నుంచే కాలేదు, పెద్ద ఇంజనీర్ అని ఎక్కిరిచ్చినట. అయినా ఒక్కసారి ప్రయత్నం చేద్దాం. ఆయన ఊళ్ళల్లో ఆయిల్ ఇంజన్ రిపేర్ చేస్తాడు, చిన్న మోటార్ పంపును రిపేర్ చేస్తారు. ఆ పెద్ద మనిషిని తీసుకొచ్చి ఆ షిప్ను ఎక్కించారట. ఆ షిప్ అంతా ఆ పెద్ద మనిషి తిరిగి 10 గన్నుతోటి 10 దెబ్బలు కొట్టగానే ఆ షిప్ అనేది చిన్నగా గుడుగుడు అంటూ స్టార్ట్ అయింది. మళ్ళీ అయిపోయి మళ్ళీ ఒక ఆడికి పోయి మళ్ళీ ఒక 10 దెబ్బలు కొట్టగానే ఆ షిప్ స్టార్ట్ అయింది. ఆయన ఎవరో కాదు, మన కేసీఆర్. సమాజాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి, సమాజంలో అనేక ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తి, తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి వ్యక్తి, తెలంగాణ సమాజాన్ని ప్రపంచంలో ముందు వరుసలో కూర్చోవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి. 100 మంచి పనులు చేసి 1-2 చెడు పనులు చేస్తే ఆ చెడు పనులను మరి ప్రతిపక్షాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాయి. కానీ మిత్రమా, మళ్ళీ నేను చెప్తున్నా, నా అబ్జర్వేషన్ ప్రకారం 2014లో ఎలాంటి స్పందన ప్రజలలో ఉన్నదో అంతకంటే 100 రెట్లు ప్రజలు పాజిటివ్గా మనకు పట్టం కట్టడానికి
ఉవ్విళ్ళూరుతున్నారు. కానీ మరి క్యాచ్ చేసే దిశగా కాస్త క్యాడర్ను మనం ఉసిగొల్పాల్సిన అవసరం ఉంది, కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని సూచన సలహా నా చిన్న సలహా చేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నా. శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తర్వాత సంఘం మండల మాజీ అధ్యక్షులు, రెడ్ క్రాస్ మాజీ చైర్మన్ పెద్దలు నిమ్మగడ్డ వెంకటేశ్వర గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.